ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై హత్యాయత్నం కేసులో ఇవాళ నాంపల్లి కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. మర్డర్ అటెంప్ట్కు సంబంధించి ఇప్పటికే సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం 19 మంది సాక్షులను విచారించింది. జడ్జిమెంట్పై అటు అక్బరుద్దీన్ అనుచరులు, ఇటు పైల్వాన్ వర్గం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కోర్టు తీర్పు నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. 2011 ఏప్రిల్ 30న బార్కస్లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్పై పైల్వాన్ గ్యాంగ్ అటాక్ సంచలనం రేపింది. హసన్ యాపై, అబ్దుల్లా బిన్ యూసఫ్ యాపైలు క్రికెట్ బ్యాట్లు, కత్తులతో విచక్షణ రహితంగా అక్బరుద్దీన్పై దాడి చేశారు. పైల్వాన్, ఆయన బంధువులు రివాల్వర్తో కాల్పులు జరిపారు. ఈ క్రమంలో తన చేతిలో పిస్టల్ ఉన్నా దాడి చేయలేకపోయానంటూ అక్బరుద్దీన్ కోర్టుకు విన్నవించాడు. ఈ ఘటన అప్పట్లో పాత బస్తీని షేక్ చేసింది. దాడి క్రమంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన అక్బరుద్దీన్ వివిధ శస్త్రచికిత్సల అనంతరం కోలుకున్నారు. అక్బరుద్దీన్పై హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు పైల్వాన్ సహా మరో 12 మంది నిందితులను, 19 మంది సాక్షులను కోర్టు విచారించింది. అంతేకాకుండా అక్బరుద్దీన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ప్రస్తుతం పైల్వాన్ జైల్లో ఉన్నాడు. 6 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఇవాళ కోర్టు తీర్పు వెలువరించనుంది. జడ్జిమెంట్ నేపథ్యంలో అక్బరుద్దీన్, పైల్వాన్ అనుచరులు కోర్టుకొచ్చే అవకాశం ఉంది. దీంతో పరిస్థితి చేయి దాటకుండా పూర్తిగా కంట్రోల్లో ఉండేలా పోలీసులు చర్యలు చేపట్టారు. కోర్టు పరిసర ప్రాంతాల్లో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై హత్యాయత్నం కేసులో ఇవాళ నాంపల్లి కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. మర్డర్ అటెంప్ట్కు సంబంధించి ఇప్పటికే సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం 19 మంది సాక్షులను విచారించింది. జడ్జిమెంట్పై అటు అక్బరుద్దీన్ అనుచరులు, ఇటు పైల్వాన్ వర్గం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కోర్టు తీర్పు నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. 2011 ఏప్రిల్ 30న బార్కస్లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్పై పైల్వాన్ గ్యాంగ్ అటాక్ సంచలనం రేపింది. హసన్ యాపై, అబ్దుల్లా బిన్ యూసఫ్ యాపైలు క్రికెట్ బ్యాట్లు, కత్తులతో విచక్షణారహితంగా అక్బరుద్దీన్పై దాడి చేశారు. పైల్వాన్, ఆయన బంధువులు రివాల్వర్తో కాల్పులు జరిపారు. ఈ క్రమంలో తన చేతిలో పిస్టల్ ఉన్నా దాడి చేయలేకపోయానంటూ అక్బరుద్దీన్ కోర్టుకు విన్నవించాడు. ఈ ఘటన అప్పట్లో పాత బస్తీని షేక్ చేసింది. దాడి క్రమంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన అక్బరుద్దీన్ వివిధ శస్త్రచికిత్సల అనంతరం కోలుకున్నారు. అక్బరుద్దీన్పై హత్యాయత్నం కేసులో తీర్పు వెలువరించిన నేపథ్యంలో నాంపల్లి కోర్టు దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి గణేష్ లైవ్లో అందిస్తారు. గణేష్, అంటే మరికొద్ది సేపట్లో, అంటే మరొక గంట టైంలోన ఖచ్చితంగా అక్బరుద్దీన్పై జరిగిన ఈ ఏదైతే హత్యాయత్నం కేసు ఉందో దీనిపైన విచారణ కాదు, విచారణ పూర్తిగా పూర్తయింది కాబట్టి తీర్పు వెలువడే అవకాశం ఉందనేది స్పష్టమవుతుంది. ఈరోజు తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. దాదాపు ఈ కేసులో అంటే 2011 ఏప్రిల్ 30 తేదీన చంద్రాయణగుట్ట కేశవగిరిలో జరిగిన బార్కస్లో జరిగిన ఎమ్మెల్యేపై దాడి జరిగింది, హత్యాయత్నం జరిగింది. ఈ కేసులో దాదాపు 13 మంది ముద్దాయిల్ని పోలీసులు కేసులు పెట్టారు. ఈ కేసులో అప్పట్లోనే ఒక సంచలనం కలిగించింది. ఈ కేసులో ఎమ్మెల్యేపై కత్తులతోనూ తుపాకీతోనూ దాడులు చేయడం అనేది అప్పట్లో ఒక సంచలనం కలిగించింది. దీంట్లో ఇప్పటికీ చెంచల్గూడ జైల్లో దాదాపు 7 ఉన్నారు. మరో 6 దాదాపు 13 మందిలో 6 బెయిల్పై ఉన్నారు. ఈ నేపథ్యంలో 7 మొత్తం 13 మందిని ఈరోజు కోర్టుకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. అంటే 12 గంటలకి మనకి ఈ నాంపల్లి కోర్టులోని 7వ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్ కోర్టులో ఈ కేసు తుది తీర్పు ప్రకటించబోతోంది. మనకి నాంపల్లి కోర్టులోన 3వ అంతస్తులో ఉన్న ఈ కోర్టులోన ఈరోజు తుది తీర్పు వెలువడంతో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే సాయుధులైన పోలీసులతో పాటు మిగతా పోలీసు బలగాలు ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఒకవైపు అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన అనుచరులు కావచ్చు, మరోవైపు ఇతర అభిమానులు కావచ్చు, మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మహమ్మద్ పహివాల్కు సంబంధించిన కుటుంబ సభ్యులు, మరోవైపు ఇందులో 13 మంది నిందితులుగా ఉన్నారు ముద్దాయిలుగా. ఈ ముద్దాయిలకు సంబంధించిన బంధువులు కానీ ఎవరైనా వచ్చినా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అంటే తీర్పు ఏమి వెలువడబోతుందనేది ఒక ఉత్కంఠ నెలకొంది. వీరికి దాదాపు ఇప్పటికే అనేక అంచనాలు, అంటే ఈ కేసులో ఖచ్చితంగా శిక్ష పడుతుందనేది అనేక అంచనాలతో ఉన్నారు ఇటువైపు లాయర్లు.
ఏదేమైనా ఈ కేసులో అక్బరుద్దీన్ సాక్ష్యం కూడా కీలకంగా తనపై ఖచ్చితంగా హత్యాయత్నం చేశారు. 2011-13 తేదీన ఏప్రిల్ నెలలోనే గుర్రం చెరువు ప్రాంతంలో అక్రమ కట్టడాల తొలగింపు దగ్గర జరిగిన ఘర్షణ తనను హత్య చేయడం కోసం కుట్ర పన్నారింది ఆయన పూర్తిగా ఈ కేసులో వాగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో అప్పట్లోనే అంటే దాదాపు ఈ ఘటన జరుగుతున్న టైంలోనే అంటే ఏప్రిల్ 30 తేదీన ఘటన జరిగింది. ఈ ఘటనలోనే అప్పట్లోన ఇబ్రహీం బిన్ అనే ఒక అక్కడ ఈ దాడికి బలిపడిన వ్యక్తిని ఎవరైతే అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన గన్మెన్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇతను మరణించాడు. అంటే ఈ కేసులో ఒకళ్ళు చనిపోగా దాదాపు 13 మంది పైన ఈరోజు తుది తీర్పు వెలువడబోతుంది. దాదాపు 6 ఏళ్ల పాటు ఈ కేసు కొనసాగింది. అంటే 2011 ఏప్రిల్ 30 తేదీ నుంచి ఇప్పటికీ 6 ఏళ్ల పాటు ఈ కేసు పూర్తిగా కొనసాగింది. ఇప్పటికీ అనేక విడతలుగా అంటే ఏదైతే తన హత్యాయత్నం చేయాలనుకున్నారో మరోవైపు మహమ్మద్ పహివాల్కి సంబంధించిన వాళ్ళు తనపై కుట్ర పన్నుతూ వచ్చారనేది ఈ కేసు తర్వాత కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. మహమ్మద్ పహివాల్కి సంబంధించి 2012లోనే అతనికి ఏప్రిల్లో బెయిల్ వచ్చినా దీనిపై కూడా హైకోర్టులో అభ్యంతరాలు వ్యక్తమైనవి. దీంతో ఆయన బెయిల్ లేకుండానే కోర్టుకి తిరిగి పోలీసులకు సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత 2-3 సార్లు పెరోల్పై బయటకు వచ్చిన వివిధ సందర్భాల్లో అంటే కుటుంబ సభ్యుల మరణాలు కావచ్చు, పెళ్లిళ్ళు కావచ్చు, ఇలా అనేక సందర్భాల్లో బయటకు వచ్చినప్పుడు కూడా ఒక ఉద్రిక్త వాతావరణాలు చోటు చేసుకున్నాయి ఇరుపక్షాలు. ఎందుకంటే దాదాపు పహల్వాన్కి మరోవైపు ఓవైసీకి గ్రూపుల మధ్య పెద్ద ఎత్తున వివాదం కొనసాగడం, దీన్ని ఒక పోలీసులకి శాంతి భద్రతా సమస్యగా పరిగణించడంతో ఇప్పుడు ఈరోజు నాంపల్లి కోర్టులో ఏదైతే తీర్పు వెలువడబోతుందో దీని నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకండి, ఎందుకంటే ఇరుపక్షాల వారిని ఇప్పటికే ఎక్కడికక్కడ నిరోధించినట్టుగా కనిపిస్తోంది. అంటే ఈ రెండు పక్షాలు కూడా ఎవరు వచ్చినా సరే ఏదైనా చిన్న ఉద్రిక్తత అంటే కేసులో తీర్పు ఏ విధంగా వెలువడుతుందనే దానికంటే ఈ కేసులో ఎటువంటిది వచ్చినా సరే ఇరుపక్షాల మధ్య ఏదైనా ఉద్రిక్త వాతావరణం లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ ట్రాఫిక్ పూర్తిగా ఈ ప్రాంతంలో క్లియర్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా ఈ 12 గంటల తర్వాత ఈ చల్లపల్లి జైలు నుంచి ఈ ముద్దాయిల్ని తీసుకొచ్చే అవకాశం ఉందని ఇప్పటికే పోలీసులు భావిస్తున్నారు. అంటే దాదాపు 1 గంట ప్రాంతంలో మధ్యాహ్నంలో ఈ కోర్టు విచారణ అనేకంటే దీనికి ఇప్పటికే ఆల్రెడీ పూర్తయింది. కాబట్టి విచారణ అంతా రెండు పక్షాలతోన మరోవైపు ఓవైసీ సంబంధించిన వాంగ్మూలం కూడా పూర్తిగా రికార్డ్ అయింది. కాబట్టి ఈ తీర్పు వెలువడే అవకాశం ఉంది. 7వ నెంబర్గా ఇప్పుడు ఈ 7th కోర్టులోన అడిషనల్ కోర్టులోన 7వ నెంబర్గా ఈ తీర్పుకు సంబంధించిన నెంబర్ కొనసాగుతుంది. అయితే ఈ తీర్పు వెలువడేది కాబట్టి ఇప్పుడు వెంటనే తీస్తారా లేకపోతే సాయంత్రం వరకు ఈ కేసుకు సంబంధించిన ఉండే అవకాశం ఉందనేది తేలాల్సి ఉంది. ఏదైనా ఈ తీర్పుకు సంబంధించి ఇప్పటికీ ఖచ్చితంగా ఒక ఏం తీర్పు వస్తుంది అనే దానికంటే ఈ తీర్పు పైన ఉత్కంఠ మాత్రం నెలకొంది. దాదాపు 13 మంది ముద్దాయిల జీవితాలకు సంబంధించింది. మరోవైపు ఓవైసీకి సంబంధించిన పూర్తి అంటే తనని కాల్పులు జరిపారు, మరోవైపు పూర్తిగా తను చంపడానికి ప్రయత్నం చేశారు, క్రికెట్ బ్యాట్లతో కత్తులతో దాడి చేశారని పూర్తిగా నిరూపించే దిశగానే పోలీసులు ప్రాసిక్యూషన్ నడిచింది. కాబట్టి ఈ కేసులో ఎటువంటి తీర్పు వెలువడుతుందనేది ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున దీన్ని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కోర్టు తీర్పుపై ఇరుపక్షాలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఓల్డ్ సిటీ ఇతర ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించి పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఇప్పుడు కోర్టు వద్ద కూడా మనకి ఇటువంటి వాతావరణం కనిపిస్తుంది. పూర్తిగా 1 గంట ప్రాంతంలో ఈ కేసుకు సంబంధించిన ఈ తీర్పుకు సంబంధించి న్యాయవాది ఏమి వివరించబోతున్నారనేది చూడాల్సిన అంశంగా కనిపిస్తోంది. రైట్ గణేష్.